నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వైసీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. మేయర్ గంగడ సుజాత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. నగరం నలుమూలల నుండి క్రైస్తవ సోదరులు, పాస్టర్లు పాల్గొన్నారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా క్రిస్మస్ కేకును కట్ చేసి క్యాండిల్స్ వెలిగించారు. బాలినేని ప్రణీత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బాబు ప్రతి ఏటా సెమీ క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. బాలినేని ఒక సంకల్పంతో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు రాలేకపోయారని తెలిపారు. నియోజకవర్గంలోని 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు బాలినేని సంకల్పించుకున్నారని, ఆ కార్యక్రమం నెరవేరాలని ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆకాంక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నిరంతరం పేదల బాగోగుల కోసం పరితపించే వ్యక్తులని తెలిపారు. నగరంలోని పలు డివిజన్లలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించామని, సాంకేతిక సమస్యతో కొంతమందికి పెన్షన్లు రాకపోవడంతో బాలినేని సొంత నిధులతో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేస్తున్న గొప్ప వ్యక్తి అన్నారు. లీడ్ క్యాంప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో 35 సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నానని, ఆయన వ్యక్తిత్వం నచ్చి టీడీపీ టికెట్ ఇస్తానన్నా కూడా వెళ్లకుండా బాలినేని వెంట ఉన్నానని తెలిపారు. టీడీపీ నాయకులు క్రిస్టియన్ ఆస్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నేడు క్రిస్టియన్ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అన్నారు. యువనేత ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ 2014లో ఎన్నికల ప్రచారానికి రావడం జరిగిందని, నాపై ఎన్నో నిందలు వేశారని, వాటి అన్నింటికీ కుంగిపోకుండా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికలలో మా నాన్న సంకల్పం నెరవేరేలా పాస్టర్లు ప్రార్థనలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాస్టర్లతో పాటు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, పట్టణ కన్వీనర్ కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైసీపీ సీనియర్ నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు, గోలి తిరుపతిరావు, కార్పొరేటర్లు, కార్యక్రమ నిర్వాహకులు కుప్పర్ల విజయ్ భాస్కర్, ప్రవీణ్ కుమార్, గోపి, నున్నం జనార్దన్, నత్తల భీమేష్, మధు, కాకుమాను సునీల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
దుష్టుడు విరోధముగా రూపించినటువంటి ప్రతి విధమైన ఆయుధములు నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో లయపరుస్తూ ఉన్న ప్రతి అడ్డంకిని మీరు తొలగించండి. ఎదుగునైనా మరి రాజకీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకులన్నిటినీ యేసు నామములో లయపరుస్తున్నాం. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని మీరు సెలవించారు. వరకు నేను ఎప్పుడు అంత రాజకీయాన్ని పట్టించుకునేవాడిని కాదు, వచ్చి క్యాన్వాస్ చేసేవాడిని అంత పట్టించుకునేవాడిని కాదు. ఒక దెబ్బ తగిన తర్వాత నా జీవితం మీద అర్థమైంది. 2017లో నేను ఫస్ట్ ఒంగోలుకి వచ్చి ఫస్ట్ క్యాన్వాసింగ్ ఎలక్షన్ ఎలా చేద్దాము ఈ ప్లాన్ చేసేటప్పుడు నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ ఒకళ్ళు నన్ను కూర్చోబెట్టుకొని క్వశ్చన్ చెప్పారు మా నాన్న గురించి. అది ఇంకా నా మనసులో అట్లాగే కుదురుపోయింది. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి పెద్ద నాయకులు చాలామంది వస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే నేను ఆ మీటింగ్ లేట్కి వెళ్ళాను, ఎవరెవరు వచ్చారో నాకు తెలియలేదు. ఒక పక్క జర్నలిస్ట్ని అడిగాను, ఎవరు వచ్చారబ్బా అంటే ఆయన మామూలు గారు వచ్చారు, కన్నం బలరాం గారు వచ్చారు, ధ్యాన్ సత్యనారాయణ గారు వచ్చారు, దేవరాజు గారు వచ్చారు, విద్యాబాబు గారు వచ్చారు, ఇంకా కొన్ని నాయకులు పేరు చెప్పి లాస్ట్లో వాసన్ గారు వచ్చారు అన్నాడు. ఇంకా నీకు ఎంత తేడా అనిపించిందో తమ్ముడు అన్నాడు. ఏం లేదు కదా అన్న అందరు మాగుంట గారు అన్నారు, బలరాం గారు అన్నారు, ఇంకొకరు అన్నారు, కానీ వాసన్ గారు అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్పిన పేర్లు అందరూ మంచిలో పెద్ద నాయకులే. ఆయన చెప్పింది ఒకటే తేడా తమ్ముడు, మీ నాన్ని నాయకుడు కన్నా కూడా వాళ్ళ ఇంట్లో మనుషులా ఫీల్ అవుతాయి ఒంగోలు ప్రజలు అన్నాడు. ఆ రోజు నుంచి నాకు క్యాన్వాసింగ్ విధానం మారింది, నా ఆలోచన విధానం మారింది. నేను ఇంకొకటే మార్నింగ్ నాన్న ఫోన్ చేశాడు, ఈ ఫాస్టెస్ట్ మీటింగ్లో ఈ పట్టాల గురించి మాట్లాడమని చెప్పాడు. నాకు అవకాశం ఇవ్వకుండా అందరూ మాట్లాడేశారు. కాబట్టి ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఫాస్టెస్ అందరినీ మీ వాసన కోసం, ఆయన గెలుపు కోసం మీ అందరు ప్రే చేస్తారని కోరుకుంటూ, అట్లాగే వచ్చి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అందున మన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటూ నిరంతరము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారో అంతకన్నా మిన్నగా ఇక్కడ మీరందరూ నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నా సోదరులు అనే యొక్క భావనతో వారి ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా కులమతాల భేదాలు లేకుండా వారి బెడ్రూమ్లకు సైట్కు వెళ్ళగలిగే రప్పించగలిగే నాయకుడు మన బాలినేని గారు. కనుక ఈ రోజున వారు మిమ్మల్ని ఘనంగా సన్మానించడానికి మరి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మరి వారి యొక్క సూచనలు, అలాగే మరి ఆహ్వానం మేరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ప్రోగ్రాంలోకి వెళ్దామా? మొదటగా ఏదైనా సరే మనం మొదలు పెట్టేటప్పుడు ప్రార్థనతో మొదలు పెడతాం. కనుక ఈ రోజున మరి ఓపెనింగ్ శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని గరుడ వాహనంపై వేంచేయింపచేసి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఒంగోలు తిరుమలగా భావిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు శర్మ కాలేజీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఏర్పాటు చేయడమే కాకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాద వినియోగం జరిపించారు.
క్రీస్తు మహనీయుడని జీవిత చరిత్ర సూచిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయని, సమాజం బాగుండాలంటే పై 3 అంశాలను సక్రమంగా నిర్వహించాలని క్రీస్తు తన జీవితం ద్వారా ప్రజలకు మార్గదర్శకం చేశాడని జేసీ కె శ్రీనివాసులు అన్నారు. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా గీతాలను ఆలపించారు. పాస్టర్ నరేంద్ర దైవవాక్యం చేశారు. క్రీస్తు మార్గాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని జేసీ అన్నారు. వారు చూపిన మార్గాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. డిఆర్డీఏ స్థాపించిన నాడు పేద వర్గాల నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేశామని, వారి జీవన స్థితిలో అనుకున్న మేర మార్పు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేద వర్గాలకు మరింత చేరువ చేసి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్స్గా మార్చాలని జేసీ అన్నారు. భూమి మీదకు వచ్చి రకరకాల విధానాల్లో జీవితాన్ని కొనసాగించి చనిపోయిన వారిలో అత్యధికంగా ప్రజలను ప్రభావితం చేసిన వారిలో యేసుక్రీస్తు ఒకరని డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. విశ్వవ్యాప్తంగా మానవాళికి దగ్గరగా ఉండడం వల్ల క్రిస్టియన్ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయిందని రవికుమార్ అన్నారు. మనిషి జీవించడానికి అవసరమైన సూత్రాలు, ఆచరణ అంశాలు బైబిల్లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును జేసీ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు గోవిందమ్మ, డిఆర్డీఏ, ఐకేపీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనేటువంటి అంధకారాన్ని తొలగుతుడా మీకే వదనాలు. మీరే సామాన్యుడిగా మీ యొక్క జ్ఞాన ఆశీర్వదించమని వేడుకన మీ సహాయమును సత్య సంపూర్ణుడా, దయగలిగిన ప్రియ పరలోకపు తండ్రి, 2000 సంవత్సరాల క్రితం పరలోకమును విడిచి మానవ అవతారంతో ఈ లోకమునకు అరుదించి ఈ లోకములో ఉన్న మమ్ములను మీ కరుణా కటాక్షములతో, మీ కృపా వాత్సల్యములతో మాకు అనుగ్రహించే ప్రతి వరమును ఇవ్వటానికి వచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రాముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో తండ్రి, ప్రభుత్వం ఆధ్వర్యంలో నీ బిడ్డలందరూ చేరి కలిసి దేవుని బిడ్డలైన వారందరినీ ఈ విధముగా సెమీ క్రిస్మస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియచేయాలని, అందరము చేరి మీలో సంతోషించాలని ఏర్పాటు చేసిన ఈ కార్యం ప్రారంభిస్తూ ఉండగా ఆది నుండి అంతం వరకు మీరే తోడయుండి మీ నామ మహిమార్థమై ఈ కార్యమును మీరు జరిగించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా మహనీయుని యొక్క జీవిత చరిత్ర చూసినప్పుడు మనం ఎలా జీవించాలి, మన యొక్క తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎన్ని సొసైటీ బాగుండాలంటే ఈ 3 కార్యక్రమాలు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా అవసరం లేకుండా ఉంటాయి. సో అదొకటి వారి జీవిత చరిత్ర గురించి డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఇటువంటి అట్లీస్ట్ ఇటువంటి అకేషన్స్లో అయినా సరే వారిని ఒకసారి మననం చేసుకుంటూ వారి యొక్క ఆచరించిన మార్గాల్లో మనం కనీసం 100% కాకపోయినా కొంతవరకు చేసినా కూడా అది సమాజానికి, ఫ్యామిలీకి, అదేవిధంగా అందరికీ కూడా ఉపయోగం ఉంటుందని భావిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా డిఆర్డీఎస్ ఉంటారు కాబట్టి డిఆర్డీఏ డిపార్ట్మెంట్ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పుడు పీడీగా చెప్పినట్టుగా పూరిస్ట్ ఆఫ్ ద పూరు బిలో ఇవన్నీ మాట్లాడుకుంటూ తిరిగాము. డిపార్ట్మెంట్ పెరగడం అట్నే పెరిగింది. కానీ ఇప్పటికి కూడా చూస్తే కొంతవరకు అంటే ఒక 22-25% మనం అచీవ్ అయ్యడం, కానీ ఇంకా బిలో మెజారిటీగా అక్కడే ఉన్నారు. మనమేమో లక్షలు
మనం ఒక 50,000 నుంచి స్టార్ట్ చేసి 20,000 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20 లక్షల వారు ఏం తీసుకున్న గ్రూపులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 20 లక్షలు తీసుకున్న గ్రూపులు ఉన్నాయి. 20 లక్షల అమౌంట్ తీసుకుంటూ వారి జీవన విధానం పెరిగిందా అంటే మళ్ళీ అగైన్ మనకు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు లేబర్కి వెళ్ళి నెల ఇచ్చి 5 సంపాదించి మళ్ళీ కడుతూ ఉంటారు. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాలు, లైవ్లీహుడ్ యాక్టివిటీస్లో ఈ చేయూత, ఆసరా ఈ యొక్క హెల్ప్తో తీసుకుని అయినా సరే ఒకసారి ఉన్న సిబ్బంది అందరికీ కూడా నా సూచన ఏంటంటే కొద్దిగా వారిని ఇప్పటివరకు ఎనివే బయట మనీ లెండింగ్ పోకుండా మనం ఆపగలిగాం. అది ఖచ్చితంగా మన డిఆర్డీఏ చేసిన ఖచ్చితంగా సక్సెస్. అది దానివల్ల కూడా చాలా ఉపయోగం. జీసస్ క్రీస్తు గురించి ఇంత పెద్ద ఎత్తున విశ్వవ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటారంటే ఈ భూమి మీదకి చాలా మంది వచ్చి రకరకాల విధానాల్లో జీవితాన్ని కొనసాగించి చనిపోయిన వాళ్ళు అత్యధికంగా ప్రజానికాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళల్లో మరి విశ్వవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యం లాగా ప్రపంచాన్ని అంతా వెళ్ళడం, అన్ని చోట్లకి క్రిస్టియానిటీ రావటం, మిగతా మతాలు ఈజీగా అర్థం కాక ఆ గ్రంథాలు కానీ ఆ శ్లోకాలు కానీ అవన్నీ రకరకాలు ఉండటంతో ఇది ఈజియెస్ట్ మనకి రచనలో సాహిత్యంలో కూడా గ్రాంధికం ఉన్నప్పుడు తర్వాత వచ్చిన కవిత్వం లాగా వచ్చిన తర్వాత శ్రీశ్రీ లాంటి వాళ్ళు మతం కూడా చాలా మనుషులకి ఈజియెస్ట్గా వాళ్ళ మానవాళి జీవన విధానానికి దగ్గరగా ఉండేటువంటి అంశాలతో ఉండేటువంటి మతంగా జీవన విధానాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండటం వలన క్రిస్టియానిటీ అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకర్షితులు చేసింది. ఇతరులలో కరుడు కట్టినటువంటి వేరే మతాల్లో కూడా ఈ మతంలోకి వచ్చే విధంగా చేసింది. ఏమంటారంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ టు లివ్ ఆన్ ఎర్త్, BIBLE అనే దానికి ఆ అబ్రివేషన్ ఏం తీసుకొచ్చాడంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ టు లివ్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద మనిషి జీవించాలి అంటే కొన్ని సూత్రాలు, కొన్ని విధానాలు, కొన్ని ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులను అనుసరించాలి. అవన్నీ అందులో ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మనం చాలా అంశాలని అక్కడక్కడ అంటాం. వివాహం చేసుకుంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని రాస్తాం. చాలా అంశాలకు సంబంధించి ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకోండి, ఎందుకయ్యా నీ కంట్లో దూరాలు పెట్టిన ఎదురు వాళ్ళ కంట్లో నలుసు వెతుకుతున్నావు అంటారు. అంటే విమర్శించేటప్పుడు కూడా నీ వైపు నువ్వు చూసుకోమని. సో అట్లా నేను ఏ విషయం తీసుకుంటా, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త ప్రజల్లో నా వద్ద విశ్రాంతి కలిగిస్తానని చాలా కష్టపడుతున్నాడు ఒక ఓదార్పునిచ్చేటువంటి మాటలు ఉంటాయి. పిల్లవాడుని గురించి చెప్పేటప్పుడు బాలుడు నడవలసిన త్రోవలో నడిపించి వాడు వృద్ధులు నేను దాని నుండి తొలగిపోవడం. మన మీటింగ్ గట్టిగా చప్పట్లతోటి సంతోషం. మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన కృష్ణకుమారి గారు, అదే సుహారి ఎంటర్టైన్మెంట్ జబరజంగి చిత్రం షూటింగ్ శర్మ కళాశాల వద్ద ఉన్న కొండమిట్ట రామాలయంలో ప్రారంభమైంది. డ్వామా పీడి సీనారెడ్డి క్లాప్ కొట్టగా రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ ప్రారంభించారు. చక్రవర్తి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దర్శకులు పిన్నింటి నాయుడు, కో డైరెక్టర్ బండారుపల్లి రవితేజ వ్యవహరిస్తున్నారు. హీరో హీరోయిన్లు అనూష, సురేష్తో పాటు ఇతర నటీనటులు దాసరి శ్రీనివాస్, ఖాదర్ బాషా, శశాంక్, మేకప్ రత్నకుమారి, సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్లాప్ స్విచ్ ఆన్. ఒడా చైర్మన్ కార్యాలయంలో చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వేడుకలలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేకును ఒడా చైర్మన్ కట్ చేసి అధికారులు, సిబ్బంది పంచిపెట్టారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
నువ్వు ఫోటో ది వెనక్కి రా ఫోన్ తీసుకో మేడం దగ్గర నువ్వు తీసుకో. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో విజయదుర్గా దేవి అమ్మవారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనంలో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో రజనీకుమారి, చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి, మదన్ మోహన్, నిమ్మాని హరిప్రియాదేవి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానములలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం మోక్షానికి మార్గం. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శివకేశవులను దర్శిస్తే సర్వ పాపాలు నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ రోజున వేలాదిగా భక్తులు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని, కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శిస్తున్నారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు గరుడ వాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు గరుడ వాహనం మీద ఒంగోలు నగర పురవీధుల్లో నగరోత్సవం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో
అన్ని సౌకర్యాలు తీర్థప్రసాదాలు భక్తులకు కూడా ఏర్పాటు చేసి స్వామివారి దేవస్థానం క్యాలెండర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వేలాదిగా స్వామివారిని దర్శిస్తున్నారు. కాబట్టి మరొకసారి భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో గరుడ వాహనదారి అందరికీ దర్శనమిస్తున్న సందర్భం కేవలం ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే జరుగుతుంది. ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకున్న వారికి సంవత్సరం అంతా కూడా సకల శుభాలు జరుగుతాయని చెప్పి మన ప్రగాఢ నమ్మకం. మరి ప్రకాశం జిల్లాలో అత్యంత ప్రాచీనమైన చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం కొరకు ఈ తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వారందరికీ తీర్థప్రసాదాలు ఉచితంగా క్యాలెండర్లు కూడా పంపిణీ చేస్తున్నాము. అందరూ గోవిందనామస్మరణంతో మరి స్వామివారిని దర్శించుకుంటూ వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. మరొకసారి అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. శుభమస్తు వస్త్ర దుకాణంలో 15వ లక్కీ డ్రాను నిర్వహించారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ డ్రా తీశారు. ఈ రోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుండి మొదటి బహుమతిని తిరుపతికి చెందిన భరత్ రెడ్డి ఎలక్ట్రిక్ బైక్ను గెలుపొందారు. బహుమతి గెలుపొందిన వారిని కుప్పం ప్రసాద్ అభినందించారు. సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చేరుకుంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ ను ఆదరించాలన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు పెద్ద కార్లు అనే బహుమతుల్లో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు. కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. షాపింగ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనం కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ ఉంది. ఫస్ట్ టోకెన్ నెంబర్ 6 అండి. ఫస్ట్ టోకెన్ నెంబర్ 6. సెకండ్ టోకెన్ నెంబర్ ఒకే ఒక నెంబర్ అండి. ఈ నెంబర్ తీస్తే ఎవరైతే తీస్తున్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుందండి. సార్ తీసిన టోకెన్ నెంబర్ వచ్చేసి 5416 అనే. కంగ్రాట్స్ అండి. మీ బాబు వచ్చేసి తిరుపతి శుభమస్తులో పర్చేజ్ చేశారు. ఇవాళ లక్కీ డ్రా తీయటం జరిగిందండి. స్కూటర్ వాళ్ళకి గిఫ్ట్గా వచ్చిందండి. వాళ్ళకి నా తరఫున కంగ్రాట్స్ అండి. నా పేరు కుప్పం ప్రసాద్, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అండి. మీ అబ్బాయి కూడా కంగ్రాట్స్ అండి. తద్వారా ప్రతిరోజు జరుగు డ్రాలో స్కూటర్ పొందే అవకాశం మరియు పెద్ద పండుగల సందర్భంగా తీసు డ్రాలో 2 కార్లు పొందే అవకాశాన్ని ఖాతాదారులు పొందవలసిందిగా కోరుతున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో 15వ లక్కీ డ్రా తీయటం జరిగింది. ఇందులో స్కూటర్ ప్రైజు భరత్ రెడ్డి గారికి రావటం జరిగింది. ముఖ్యంగా వారిని అభినందిస్తూ, శుభమస్తు అంటే ఒక మన్నికకి మంచి పేరున్నటువంటి షాపింగ్ మాల్, ఒక బాధ్యతగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు. దాదాపు అన్ని షాపింగ్ మాల్స్ కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్.
వీరు ఇదే విధంగా నిజాయితీగా చేస్తున్నందుకు ఇంకా ఎక్కువ బ్రాంచులతో వీళ్ళు ఉండాలని కోరుకుంటూ మరొకసారి నన్ను పిలిచి ఈ యొక్క లక్కీ డ్రా నా చేతుల మీద తీర్చినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. రోజుకో స్కూటర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఒంగోలు సోమస్తు షాపింగ్ మాల్ నందు 15వ లక్కీ డ్రా తీయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు కుప్పం ప్రసాద్ గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా లక్కీ డ్రా తీయటం జరిగింది. ఇందులో భరత్ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుచుకోవడం జరిగింది. మన షాపింగ్ మాల్ నందు అన్ని రకాలైన వస్త్రములు, నాణ్యత కలిగినటువంటి వస్త్రములు తగిన రేటులో సామాన్యులకు అందుబాటులో ఉన్నవి. ఇది మన ఒంగోలు నగర ప్రజలు, గ్రామ ప్రజలు వచ్చి అందరూ సంతోషంగా షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు ఎన్జీ రంగా భవన్లో రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రబీ సీజన్లో రైతులు పాటించాల్సిన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రంగా కిసాన్ సంస్థ చైర్మన్ ఆళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధులు చౌదరి చరణ్ సింగ్ సేవలను రైతులు గుర్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు, ఉద్యానవన శాఖ అధికారి వై గోపీచంద్, ఎస్ఎంఎస్ విస్తరణ అధికారి ఎం ఉషా, వ్యవసాయ శాఖ ఏపీఏ ప్రభాకరరావు, పొగాకు వేలం కేంద్రం అధికారి శ్రీనివాసరావు, జీపీఎం వి సుభాషిణి, వ్యవసాయ శాఖ ఒంగోలు ఏడీఏ బి రమేష్ బాబు, నామినేని మోహన్ రావు, పొగాకు బోర్డు మెంబర్ పి ప్రసాద్, నాగినేని ఐనీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధుగా పెంచుకుంటుంటారు. అటువంటి ఆయన వ్యవసాయ అధికారులు, ఇతర శాఖల అధికారులు కూడా రైతులకి ఇచ్చేటువంటి సూచనలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. శ్రీనివాసరావు గారు చేసినటువంటి రైతు సోదరులకి ప్లాట్ఫారంలో దగ్గర 1,70,000 ఎకరాలు బాగా పొలాలను వరకెత్తి బాగా ముఖ్యంగా ఈరోజు చౌదరి చరణ్ సింగ్ గారి 121వ జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా మన భారత ప్రభుత్వం వారు ఈ రోజుని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీన్ని మన దేశాల్లోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజుని కిసాన్ దినోత్సవంగా మానవాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వీరు రైతులకి ఆపద్ బాంధవుడిగా, రైతు నాయకుడిగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్లో వివిధ రకాల హోదాల్లో క్యాబినెట్ ర్యాంకులో వారు హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేయటం జరిగింది. తర్వాత మొరార్జీ దేశాయ్ గారి తర్వాత వీరు ప్రధానమంత్రిగా అవటం, ఒక 23 రోజులు మాత్రమే ఈయన ఆ పదవిలో ఉండి ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. వీరు తర్వాత నుంచి కూడా రైతుల పక్షాన నిలబడి ముఖ్యంగా రైతులు పండించే పంటల్లో ముఖ్యంగా వ్యాపారస్తులు చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి మోసాలు కానీ వాటి గురించి, అదేవిధంగా మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటే రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది, ముఖ్యంగా రవాణాకి సంబంధించిన విషయాలు కానీ ఇటువంటి వాటి మీద, అంటే రైతులు పంటలకు గిట్టుబాటు ధర ఉండాలా అనే విషయాల మీద ముఖ్యంగా వీరు పోరాటం జరిగింది. అదేవిధంగా రైతులకి అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం నుంచి అందాలనే ఉద్దేశంతో వారు పోరాటం చేసి రైతు బాంధవుడిగా. ఒంగోలు జీజీహెచ్లో బేబీ కేర్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ను వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కేర్ సెంటర్ ఇక్కడకు వచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ తిరుమలరావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
మందాని భద్రోణామహగూషబంధామ శతంబో అంబధామాని సహస్రమతపోరుహ యథా శతక్రత్వో యోజనమున్మే అగతం కృప పుష్పావతే ప్రసూపతే శరీరఫలావత పుష్పా ఇవ సజన్మనేర్వేదనం పావయుష్ణవః ఓషధేరచ మాతరస్తద్వో దేవేరమబ్రువే ప్రపాగుం సువిఘ్నతేరపశ్చాతయమానాః అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతకృతా మోఘాజయిత్కలాసభయత్సనవః భూషం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణేంద్ర ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠిత ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తు మహావాంఛాశుద్ధి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభాలైన రైతులను గౌరవించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా టంగుటూరు స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్యామ్ ఆధ్వర్యంలో రైతులను ఘనంగా సన్మానించారు. సహకారం లేని రంగాన్ని పూజించడం కూడా జీవిత కాలంలో ఒక డాక్టర్, ఒక న్యాయవాది సో ఇక్కడ రైతులకి యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చిన పథకాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. అట్లాగే స్టేట్ బ్యాంక్లోని ఇక్కడ కందుకూరు, మా కందుకూరు రీజన్లోని గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరంలోనే మేము అన్ని రుణాల్లోని క్రాప్ రుణాల్లోని కానీ, కేసీసీల్లో కానీ, గోల్డ్ లోన్స్లో కానీ, లేకపోతే ఇతర రుణాల్లో కానీ అన్నీ కూడా మొత్తము ఫైనాన్స్ అంతా కూడా రెట్టింపు కిందటి సంవత్సరం కంటే కూడా దానికి డబుల్గా ఫైనాన్స్ చేయడం అయింది. సో రైతులందరూ కూడాను మా విన్నపం రైతులందరూ కూడాను ఉన్న పథకాలను, ఈ బ్యాంకులో ఉన్న పథకాలన్నింటినీ కూడాను ఉపయోగించుకొని ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రెండు పథకాలను ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకటి కేఎస్ఆర్ కిసాన్ ఇన్ సమ్మర్ అండ్ వన్ ఈజ్ ఏఈఎల్, సో అగ్రి ఎంటర్ప్రైజ్ లోన్. సో ఈ రెండు పథకాల్లోని రైతులందరూ వీటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఈ రెండు పథకాలను ఉపయోగించుకొని వారి యొక్క అభివృద్ధి చెందాలని చెప్పేసి. బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేయగా క్రిస్టియన్ సోదరులు ప్రత్యేక గీతాలు ఆలపించారు. ప్రభుత్వం మళ్లీ రావాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సంకల్పం నెరవేరాలని కోరారు. అనంతరం బాలినేని ప్రణీత్ రెడ్డి పాస్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, పట్టణ కన్వీనర్ కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైసీపీ సీనియర్ నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు, గోలి తిరుపతిరావు, కార్పొరేటర్లు, కార్యక్రమ నిర్వాహకులు కుప్పర్ల విజయభాస్కర్, ప్రవీణ్ కుమార్, గోపి, నున్నం జనార్దన్, నత్తల భీమేష్, మధు, కాకుమాను సునీల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతూ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిబ్బంది స్పష్టంగా తెలియజేస్తూ అందరూ చెవి కింద కట్టుకుంటే దాన్ని పెట్టుకోవచ్చు. చెవిలో పువ్వు పెట్టుకుని కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 10 రోజుల నుండి ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని సమగ్ర శిక్ష సిబ్బంది వాపోయారు. గత 4 నెలల నుండి జీతాలు లేకపోవడంతో రాష్ట్రంలోని 2 సహచర సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారని, ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మండిపడ్డారు. ఈరోజు 4వ రోజు మా యొక్క నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాం. కానీ కూడా ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేకుండా ముద్ర నిద్రపోతూ ఉంది. మాకు ఇచ్చినటువంటి హామీలని, మాకున్నటువంటి డిమాండ్లు అడుగుతున్నాం తప్ప కొత్తగా గొంతెమ్మ కోరికలు మేమేం అడగట్లేదు. పాదయాత్రలో ఏదైతే మాకు న్యాయం చేస్తామని రెగ్యులర్ చేయకపోయిన కనీసము హెచ్ఆర్ పాలసీని అమలు చేసి మాకు ఇచ్చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా పెన్ డౌన్ అన్నటువంటి సందర్భంలో మమ్మల్ని పిలవకుండా, అదేవిధంగా సమ్మె కొనసాగిస్తున్నా కానీ ఎటువంటి చలనం లేకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. 4 నెలలుగా జీతాలు లేక మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2 ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది, అవమానాలు భరించలేక. ప్రతిరోజు న్యాయం జరిగే వరకు వినూత్నంగా ఎన్నో ఇలాంటి నిరవధిక సమ్మెలో మేము ఎన్నో కార్యక్రమాలని మేము తెలియజేస్తాము. కాబట్టి మా యందు దయ ఉంచి మీరు మా అందరి తరపున మీ అందరికీ దండాలు పెడుతున్నాం సార్. మా యందు కనికరం ఉంచి మాకు సమానమైన పనికి సమాన వేతనం ఇచ్చి హెచ్ఆర్ పాలసీని ఇచ్చి ఉద్యోగ భద్రత ఇచ్చి 62 ఏళ్లకు మమ్మల్ని పెంచినట్లయితే మేము అందరితో పాటు సంఘంలో ఉన్నటువంటి రేట్లతో అనుగుణంగా మా బ్రతుకులు అనేవి జీవనం సాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కనీసం మేము ఆర్థికపరమైన వెసులుబాటు కూడా అడగట్లేదు సార్. మాకున్న పరిస్థితుల్లో మాకు ఉద్యోగ భద్రత కల్పించి మేము సీఎం గారిని వేడుకుంటున్నాం సార్. ఎందుకంటే హెచ్ఆర్ పాలసీ, ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్లు అనగా మెప్మా, వెలుగు, సర్ప్ వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అది ఇదివరకే ఇచ్చినా సార్ గత ప్రభుత్వంలో కూడా. మాకు కూడా అట్లానే హెచ్ఆర్ పాలసీ అయినా కనీసం హెచ్ఆర్ పాలసీ అయినా ఇవ్వమని అడుగుతున్నాం సార్. అదేమి ఫైనాన్షియల్ క్రైటీరియాలకు సంబంధించింది కాదు. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు మీరు అంగీకరిస్తారని సీఎం గారికి వేడుకుంటున్నాం సార్. మాకు 7 ఏళ్ళ నుంచి కనీసం ₹1 కూడా పెంచలేదు సార్. జగన్ గారు మాకు పాదయాత్రలో నేను వచ్చాక మీకు రెగ్యులర్ చేస్తానని చెప్పారు. కనీసం మేము 4.5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం సార్. అదే నేను కంటాను వింటాను అని చెప్తున్నాడు కానీ 4.5 ఏళ్ళ నుంచి కంటాను వింటూనే ఉన్నట్టున్నాడు కానీ ఇంతవరకు మన సమస్యలు అర్థమైనట్టు లేదు సార్. అందుకని మేము వేదిక మీదకి రావాల్సి వచ్చింది సార్. దీని అన్నిటితో ఉపయోగించుకొని ఏం చేయగలుగుతాడో మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ సమగ్ర శిక్షలో చేసే ఉద్యోగులంతా. కనీసం ఇప్పుడైనా మాకు న్యాయం చేయాలని 7 ఏళ్ల నుంచి పెంచలేదంటే ఖర్చులు ఏ రకంగా పెంచాడో అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మాకు కనీసము 23% సార్ మేము అన్నీ నష్టపోయి ఉన్నాము. 46% చేసి మాకు ఎంటీఎస్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాము సార్. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన హౌస్ సర్జన్లు, మెడికోలు రక్తదానం చేశారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి 2018 బ్యాచ్ ఎంబీబీఎస్లో చేరి ప్రస్తుతం హౌస్ సర్జన్లుగా ప్రాక్టీస్ చేస్తున్న దాదాపు 70 మంది రక్తదానం చేశారు. వీరితో పాటు ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు జీజీహెచ్లోని బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ సంయుక్తంగా ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ తిరుమలరావు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న, జూనియర్ డాక్టర్లు, అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ, అలాగే బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా మెడికల్ కాలేజీలో 2018లో చేరినటువంటి మెడికల్ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళంతా హౌస్ సర్జన్స్గా చేస్తున్నారు, ఇంటర్న్స్గా చేస్తున్నారు. సో వాళ్ళు ముందుకు వచ్చి
ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో బ్లడ్ డొనేట్ చేయడానికి ముందు రావడం వలన వాళ్ళ బ్యానర్లోనే మనం ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. సో మాదేంటంటే ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం వారానికి ఒక ప్రోగ్రాం చొప్పున మాకు నిరంతరాయంగా, అంటే ఫస్ట్ ఇప్పుడు హౌస్ సర్జన్స్ ఈ వారం హౌస్ సర్జన్స్ ఉంటారు, నెక్స్ట్ వీక్ ఒక బ్యాచ్ 2023 బ్యాచ్, నెక్స్ట్ వీక్ ఇంకో బ్యాచ్, అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్ మేము కూడాను డొనేట్ చేయడం ఒక వారం ఆ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే దీని పర్పస్ ఏంటంటే మన హాస్పిటల్కి ఎంతమందో పేదలు వస్తుంటారు, వాళ్ళకి బాగా నీడ్ ఉంటుంది, అవసరానికి బ్లడ్ దొరకకపోవచ్చు, అలాగే ఏదైనా పెద్ద ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ ఇమీడియట్గా మనం బ్లడ్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉండాలి. సో దానికి ప్రిపేర్డ్నెస్ అన్న ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ ప్రేక్షకులందరికీ మేము కూడా చెప్తున్నామండి. సో మీలో కూడా ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం, యాజ్ అ ప్రిన్సిపల్గా లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అథారిటీస్ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దాతలు ఎవరన్నా ఉంటే మా బ్లడ్ బ్యాంకుకి వచ్చి మీరు కూడాను వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేస్తే ఎంతోమంది నీడ్ ఉన్నటువంటి పూర్ పేషెంట్స్ కూడా అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ట్రామా పేషెంట్ వస్తుంటారు, గర్భిణీ స్త్రీలు వస్తుంటారు, ఇంకా ఎలక్టివ్ కేసులు ఎమర్జెన్సీ అందరికీ చాలా అవసరము. మేము అడుగుతాం కానీ కొంచెం ముందుగా రావడం, అందుకని మేము ఎక్కువ ఇలా క్యాంపులు కండక్ట్ చేసి ఇస్తున్నాము. ఈరోజు మా స్టూడెంట్స్ అందరూ మోటివేట్ చేశారు, మెడికల్ స్టూడెంట్స్ రీసెర్చర్స్ అందరూ మోటివేట్ చేసాము, అందరూ వచ్చారు. ఇది యూజువల్గా అందరూ ఇస్తే మంచిది, 3 monthsకి ఒకసారి డొనేషన్ చేస్తే మంచిది. అందుకే ఆ మోటివేషన్తో అందరూ వచ్చారు. చాలామంది డొనేషన్స్ చాలామంది ముందుకు వచ్చారు, హౌస్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ ముందుకు వచ్చారు, నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి పరంగాను. మేము బ్లడ్ ఇవ్వడం వల్ల మేము చాలామందికి మేము ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాము. ఒక్కొక్కసారి ఏంటంటే నెగ్లిజెన్స్ యాక్సిడెంట్ జరుగుతుంది ట్రామా కేసులో, అప్పుడు ఒక్కొక్కసారి వెంటనే చాలా బ్లడ్ అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఇది చాలా అవసరము. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ చాలా క్యాంప్లో కండక్ట్ చేసి స్టూడెంట్స్ అందరిని మోటివేట్ చేసి ప్రోగ్రామ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ 60 to 70 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేయగలిగాము. ఇందులో ముఖ్యంగా హౌస్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మన ప్రిన్సిపల్ సార్, నా సూపరింటెండెంట్ సార్ సపోర్ట్తోనే, ఆర్ఎంఓ సార్ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాము. అండ్ బ్లడ్ డొనేట్ చేసి మన తరఫున ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేస్తే నియర్ యూ కెన్ సేవ్ త్రీ లైఫ్స్ యూ కెన్ సేవ్. నగరంలోని కబడ్డీపాలెం, మరాఠీపాలెం, క్లౌపేట సచివాలయాలను కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. సచివాలయ పరిధిలో కార్పొరేషన్కు రావాల్సిన పన్నులను త్వరితగతిన వసూలు చేయాలన్నారు. ప్రభుత్వం అందించిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. డివిజన్లోని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో వెలిసిన ప్రత్యేక శనీశ్వరాలయం శ్రీ రామలింగేశ్వరాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవం ముత్తులతో ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ద్వార దర్శనంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చక స్వామి పైడపాటి రామకృష్ణ శాస్త్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మార్గశిర మాస శుద్ధ ఏకాదశి మందవాసర శుభకాల శుభ సమయే యథాశక్తేన ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభ సమయేన బ్రాహ్మణ ఆశీర్వచన ప్రాప్తిరస్తు. ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.
చెన్నకేశవ రక్ష అలేమంగా సమేత వెంకటేశ్వర స్వామినే నమః రక్ష పరమేశ్వర రక్ష అందరూ నమస్కారం చేసుకుని అందరికి చటారిస్తారు. ఆయన తర్వాత లోపలికి వెళ్ళి పూజ అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః శ్రీ గంగాపార్వతీనామయేశ్వర స్వామినే నమః. ఓం శ్రీదేవి భూదేవి జనకేశ్వర స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. నమః పార్వతీపతే హర హర మహాదేవ. జై శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి. ఒంగోలు జీజీహెచ్లోని ఈఆర్టీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన CD4 కౌంట్ మిషన్ను సీనియర్ వైద్యులు జోసెఫ్ ప్రారంభించారు. సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు. ఈఆర్టీ సెంటర్కు వచ్చే బాధితుల్లో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో గుర్తించి తదనుగుణంగా మందులు అందజేసేందుకు CD4 కౌంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని భగవాన్ నాయక్ తెలిపారు. ఈఆర్టీ సెంటర్లో ఈ మిషన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ CD4 కౌంట్ మిషన్. ఎందుకంటే ఇది అంతకుముందు ఎయిడ్స్ ఎక్కువ వచ్చేది, కానీ నవ్వే డేస్ ఎయిడ్స్ తగ్గింది. కానీ ఏంటంటే ఎయిడ్స్ ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇస్తే యూజువల్గా 99% అది క్యూర్ అవుతుంది. మా పేషెంట్ కూడా సాటిస్ఫై అవుతారు. కాబట్టి ఎయిడ్స్ ఇప్పుడు లేకపోయినా కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఉన్నోళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి ఫర్దర్గా ఇంకెక్కువకుండా చూసుకోమని చెప్పాలి. ఆ CD4 కౌంట్ చేయించుకోమని చెప్పాలి. CD4 కౌంట్ని బట్టి అది ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మేము డిసైడ్ చేస్తాము. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ CD4 కౌంట్. ఇది మా ఏపీ శాక్స్ వాళ్ళు మాకు ఇచ్చారు. ఇది చాలా ఉపయోగము. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. నవేడేస్ పెద్దగా లేదు కాబట్టి అందరూ. నేను ఆకలిగొన్నప్పుడు నాకు ఆహారం పెట్టావా? నేను గాయపడ్డప్పుడు నాకు కట్టు కట్టావా? నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చావా అని యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఎప్పుడు అడిగాడని ఆశ్చర్యపోతున్నారా? ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉండి ఆకలి దప్పులతో అలమటిస్తున్నారో అలాంటి వారికి ఆహారం పెడితే నాకు పెట్టినట్లే. ఎవరైతే గాయాల పాలై బాధపడుతున్నారో అలాంటి వారి గాయాలు కడితే, గాయాలకు కట్టు కడితే నాకు కట్టినట్లే. ఎవరైతే వస్త్రహీనతతో ఉన్నారో అలాంటి వారికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లే అని యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలను ఒంగోలులోని ఒక కుటుంబం అక్షరాలా ఆచరిస్తూ ప్రభువు ప్రేమను పంచుతోంది. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఒంగోలు రామ్నగర్లో మాధవ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రభువు పిలుపునందుకుని తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. అతనికి ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దేశ విదేశాల నుంచి ₹1 కూడా డొనేషన్ రూపంలో రాదు. ఎవరినీ నోరు తెరిచి ₹1 అడగడు. అయినప్పటికీ గత 8 ఏళ్ల నుండి ఒంగోలులో ఉంటున్న 200 మందికి పైగా అభాగ్యుల ఆకలి ప్రతిరోజు తీరుస్తున్నాడు. ఆ ఆహారాన్ని తన ఇంట్లోనే వండి అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. ఇలా వెళ్తున్నాం. చాలా చోట్ల కొన్నిసార్లు నైట్ టైం తల్లులను తీసుకొచ్చేసి బిడ్డలు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలానే చనిపోతుంటారు. గతంలో కూడా ఇక్కడే బెడ్వాళ్ళ నుంచి ఒక ముసలమ్మని 3 బిడ్డలు వచ్చేసి వాళ్ళు ఉద్యోగస్తులే కానీ నైట్ టైం కాలు విరిగిందని వదిలిపెట్టిపోయారు. ఆమె చనిపోయేంత వరకు మనం చూసుకున్నాం. అలాగా కొన్ని వందల మందిని ఇక్కడ నిస్సహాస్థితిలో చావబ్రతుకుల్లో ఉంటే వారందరికీ ఆ ఆకలి తీరుస్తూ వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉన్నాము. వారికి వస్త్రాలు లేనప్పుడు వస్త్రం ఇవ్వటం, గాయాలు పాలైనప్పుడు ఆ గాయాలు కడిగి వారి గాయాలు మానేంత వరకు ఇదవటము. కొంతమంది ఇళ్లలో ఉంటారు, బిడ్డలు చూడకుండా ఉంటారు. అలాంటి వారికి ఆకలి తీరుస్తూ ఉంటాము. ఇంకా కొంతమంది ఇళ్లలోనే ఉంటారు, బయటకు రాలేరు. వాళ్ళ కొద్ది మందికి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో నుంచే నెలవారీ కొంత రైస్ కానీ కొంత ప్రొవిజన్ కానీ అట్లా అందచేస్తూ ఉన్నాము. ఇలాగ దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి మేము ముందుకు వెళ్తున్నాం. నేను జాబ్ రిజైన్ చేసేటప్పటికి నా భార్య నిండు చూడాలి
అంటే గర్భవతి, ఇంకా 18 రోజుల్లో డెలివరీ అవుతుంది. అప్పుడు మేము నా జాబ్కి రిజైన్ చేసి సేవకు వచ్చాము. ఇది ఎలా సాధ్యమని ఆ వ్యక్తిని అడిగితే అతని నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం ప్రార్థన. అవును, వినడానికి కొంత అతిశయంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం, సత్యం. ప్రార్థన ద్వారానే మాధవ అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. అంతేకాదు వస్త్రహీనతతో ఉండేవారికి వస్త్రాలు అందిస్తున్నాడు. అంతకంటే ముఖ్యంగా శరీరానికి అయిన గాయాలు, కుళ్ళి పురుగులు పడితే ఆ గాయాలను కడిగి కట్టుకొడుతున్నాడు. ఇది కదా క్రీస్తు ప్రేమ. దీనిని మాధవ ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చాడు కదా, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకున్నాడు కదా. కాబట్టి క్రీస్తు చేసినటువంటి ఆ మంచి పనులు ఆయన బిడ్డలుగా మేము చేయాలనే ఒకే ఒక సంకల్పం దీని వెనుక ఉందన్నమాట. వస్త్రాలు లేని వారికి మీరు వస్త్రాలు అంటే మీ దగ్గర ఉన్నాయి కూడా త్యాగం చేసి ఒక్కసారి అయితే నాకు ఒకే లుంగి ఉంది, ఒక అతను బట్టలు లేకుండా ఉన్నాడు. నాకు ఒక లుంగి ఉండటం కంటే అతను బట్టలు లేకుండా ఉన్నాడు కాబట్టి అతనికి బట్టలు వేయాలి. కాబట్టి నా కొరకు కొంచెం మాత్రమే వస్త్రాలు ఉంచుకొని నా వస్త్రాలు కూడా నేను అనాథలకి, వారికి వస్త్రాలు లేని చాలా మంది రోడ్డు అంటూ ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు తొడుగుతూ ఉంటాం. అంటే నా కొరకు కొన్నిసార్లు 3 జతలు 2 జతలు మినిమం 3 జతలు ఉంచుకునే పరిస్థితిలో ఉన్నాయి. అంటే నా కొరకు లెస్ ఉండాలి, ఆ దిక్కులేని వారికి ఉండాలని. మా వారికి కూడా అంతే, నీకు కూడా ఒక 5 జతల కంటే తక్కువ ఉంచుకోవాలి. ఎంతోమంది స్త్రీలు బట్టలు లేకుండా ఉన్నారు. అంటే ఆ దుర్గంధంతో ఇదైపోతూ ఉంటారు. కాబట్టి ఆ దుర్గంధంతో ఆ బట్టల్లో ఉన్నప్పుడు జబ్బులు వస్తాయి కదా. కాబట్టి ఒక మంచి బట్టలే ఉండాలని క్రీస్తు ప్రభు నాకు కలుగజేశారు. ఆయన లోకమంతటిని ప్రేమించాడు. లోకంలో ప్రతి ఒక్కరి కన్నీటిని తొలగటానికి క్రీస్తు ప్రభు వచ్చారు. కాబట్టి నేను కూడా ఆయన ప్రేమను పొందుకున్నాను. నా అన్న మరణించాడు, నా తండ్రి క్యాన్సర్తో మరణించాడు. కాబట్టి దీని వెనుక కూడా నా అన్న మరణము, నా తండ్రి క్యాన్సర్తో మరణించటము, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కూడా మన సహాయం చేయడం ఆలోచన కూడా అవి కూడా ఒక కారణాలు అన్నమాట. ఎందుకంటే నాకే ఊరు లేరబ్బా, చచ్చిపోయిన మా ఆయన చచ్చిపోయినాడు, నా కొడుకు చచ్చిపోయినాడు. ఇద్దరు తాడుబుట్టిన అంటే ఒకరు అయినోళ్ళు బంధువులు ఉండారు, అంతవరకే. ఆ బంధువులే మీకు పోషణ ఎట్లా? నా పోషణ మీరు అన్నం పెట్టిపోతారా? అదే ఆ అన్నమే తద్దుకుంటా తింటా తల్లి. రోజు వస్తున్నారా? రోజు పెడుతున్నారా? రోజు పెడుతున్నారు. పెడతారా? మీరు ఎక్కడ ఉంటారు? బంకులో ఉంటారా? ఈ బొంకే. ఇల్లు కూడా లేదా? ఇల్లు అదిగో వాళ్ళు కట్టేశారు. అది నా ఇల్లు, దానికి ఎవరు తీర్మానం చేయలేదు. తంగపోడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఒంగోలు రామ్నగర్లోని ఒక అద్దె ఇంట్లో మాధవ కుటుంబం నివసిస్తుంది. అతనికి తల్లి, భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఒంగోలు జీజీహెచ్లో కాంట్రాక్టు పద్ధతిలో సోషల్ వర్కర్గా పనిచేస్తూ తనలోని సేవా గుణాన్ని చాటుకుంటూ వచ్చాడు. ప్రభువు పిలుపు అందుకుని 2015వ సంవత్సరంలో తాను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తి స్థాయి సేవలోకి దిగాడు. అభాగ్యులకు భోజనం పెట్టడం ఒకరితో ప్రారంభించి ప్రస్తుతం 200 మందికి పైగా పెడుతున్నాడు. ప్రగతి కాలనీ, జీజీహెచ్, కలెక్టరేట్, శివాలయం, రైల్వే స్టేషన్, కొత్త కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఉండే అభాగ్యుల వద్దకు ఒక వ్యాన్లో ఆహారం అండీలు పెట్టుకుని అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. నేను ఒకప్పుడు రిమ్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను మెడికల్ సోషల్ వర్కర్గా జాబ్ చేసేవాడిని, అంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాడిని. ప్రభు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి ఎవరైతే ఇక్కడ హాస్పిటల్లో గాయాల పాలయ్యి ఆకలి దప్పులతో కొంతమంది ఇక్కడ ఈ షెడ్లోనే చనిపోతూ ఉండేవాళ్ళు, అలాంటి వారికి ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని. ఆ మాటలు ఎవరైతే ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఆకలి దప్పులతో అలాగే గాయాల పాలై పురుగుబడి చాలా మంది చనిపోతున్న కళారు చూశాను. అలాంటి వారికి 2014 నుంచి అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆహారం పెట్టడం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ నేను జాబ్కి వచ్చేటప్పుడు ఒకరితో నేను తినే భోజనమే ఆ బాక్స్ లేదు, ఇంకొకరికి అన్నం పెడుతూ ఉండేవాడిని. అలాగే ఎంతోమంది ఒకరికి పెడుతూ ఉండగా చాలామంది ఇంకా పక్కన చాలామంది అలాంటి స్థితిలో ఉన్నవారు ఉండేవాళ్ళు. సో ఆ ఆహారమే రోజు ఒకరి నుంచి ఇంకా కొంతమందికి ఇంట్లో అన్నం వండుకొని వచ్చి వీళ్ళందరికీ పెడుతూ ఉండేవాళ్ళమే. అలా పెడుతున్న క్రమంలోనే ఎందరో ఇక్కడ ఇదే షెడ్లో ఒక వ్యక్తి అయితే పురుగులు బట్టి ఆ గాయం మొత్తం ఆ కట్టుంది లోపల దగ్గర మోకాల వరకు ఎముకలు తప్ప మరేమి లేవు.
మొత్తం పురుగులే ఉన్నాయన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న వారి గాయాలు కట్టి వారి యొక్క ఆకలి తీరుస్తూ ఉండేటోళ్ళమి. నేను అలా చేస్తున్న క్రమంలోనే ఏ రోజైనా ఆహారానికి సరిపడా పదార్థాలు ఇంట్లో లేక అభాగ్యులకు ఆహారం పెట్టుకుంటే ఆ రోజంతా ఆ కుటుంబం పస్తులతో ఉండి దేవునికి ప్రార్థన రూపంలో మొరపెడుతుంది. అద్భుతంగా దేవుడు వారి మొరను ఆలకించి కొంతమందిలో ప్రేరణ కలిగించి ఆ కుటుంబం వద్దకు పంపిస్తుంది. ఆ రోజు అభాగ్యుల ఆకలికి ఎంత అవసరం అవుతుందో అంతే ఇస్తుంది. మరుసటి రోజు మళ్లీ ప్రార్థన ద్వారా దేవునితో పెనుగులాడి అభాగ్యుల ఆకలి తీరుస్తుంటానని మాధవ చెప్పాడు. సేవకొచ్చి మొదలుకొని అప్పుడు ఒకరితో స్టార్ట్ అయిన ఈ సేవ ఈరోజు ప్రతినిత్యం 200 మందికి పైగా ప్రతిరోజు ఈ అనాథులు భోజనం చేస్తున్నారు. దీనికి ఎలాగూ సోర్స్ అంటే ఆ దినము మా దగ్గర ఏముండదు కానీ మోకరించి యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తాను. నేను చర్చికి వెళ్తాను, దేవుని సేవ చేస్తూ ఉంటాను. ఆ ప్రభువుకు నేను ప్రార్థన చేస్తాను. ఆ సమయానికి దేవుడు మంచిని ప్రేమించే మంచివారిని కానుక రూపంలో ఎవరో ఒకరు ఆ రోజుకి దేవుడు వారి గుప్పిలు ఇప్పి నాకు అందజేస్తే ఆ గుప్పిలతోటి నేను వీళ్ళు ఆకలి తీరుస్తాను. సేవలో ఒక ప్రమాణం పెట్టుకున్నాం. సేవ మొదలు ఎవరిని అడగకూడదు, ఎక్కడా దాచకూడదు. మేము కూడా అనాథులతో పాటు భోజనం చేయాలని ఒక ప్రమాణము. మా కొరకైనా భూలోకంలో ఏం దాచుకోకూడదు. ఈ అనాథులు ఆకలి తీర్చడంలో ఎవరికి కూడా మేము అడగకూడదు. కానీ ఆ సమయానికి దేవుడు తన బిడ్డలని వారి ద్వారాగా పంపిస్తాడు. కొన్నిసార్లు 11 గంటల వరకు కూడా నా చేతిలో ఏమి ₹1 కాయం కూడా ఉండదు. కానీ దేవుడు అప్పుడు అందజేస్తాడు. ఆ టైంలో దేవుడు ఆ గుప్పిలు తీసుకొని వెళ్ళి మేము వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటాం. దీని వెనక ఒక కన్నీళ్ళు, ఒక ప్రయాసం అన్నీ ఉన్నాయి. కానీ దేవుడే వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను చూపించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అభాగ్యుల ఆకలి తీర్చడానికి అవసరమైన వాహనాన్ని కూడా దేవుని ప్రేరణతో ఒక వ్యక్తి తన సొంత ఖర్చుతో కొని అందించినట్లు మాధవ చెప్పాడు. ఆ వాహనంపై అనాథలు అభాగ్యుల ఆకలి తీర్చే కరుణ రథం అని రాయించి దాని ద్వారా అభాగ్యులకు ఆహారం పెడుతున్నాడు. ప్రభువు ప్రేరణతో భవిష్యత్తులో తాను చేయబోయే సేవ పరిచర్య గురించి మాధవ శ్రీ సత్య న్యూస్కు వివరించారు. 10 years నుంచి అనాథలకు ఆహారం పెడుతూ ఉన్నాం. ఫస్ట్లో మొదటి 3 సంవత్సరాలు జాబులో ఉన్నారు. జాబులో ఉంటూ ఇక్కడ ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉన్నారో, ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి ఆహారం పెడుతూ 20 మందికి 30 మందికి అలా పెడుతూ ఉన్నాం. 3 years అయిపోయిన తర్వాత ఆ జాబుకు రిజైన్ చేసి పూర్తిగా అనాథలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో టైంలో ఎక్కడెక్కడ అనాథలు ఉన్నారో తిరిగి వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏ మూలల్లో ఉన్నారో ప్రతిరోజు అట్లా చూస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆకలితోటి బట్టలు లేకునే నిస్సహాయ స్థితిలో చాలామంది ఉన్నారు. ఆ సంతోషం అందరికీ మనం చేయలేకపోయినా మనం చేయగలిగినంత వరకు మనం చేయగలిగితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నా భర్తతో నాకు ఈ ఆలోచన చెప్పినప్పుడు నా భర్తతో కలిసి నేను అడుగులు వేసుకుంటూ 10 సంవత్సరముల నుంచి అనాథలకు, అభాగ్యులకు, దిక్కులేని వారికి, మంచాల్లో పడి ఉన్న వారికి, లేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ, ఇంకా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, టాబ్లెట్స్ ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు వారికి ఇవ్వటం, ఇట్లా దేవుడు మాకు చూపించినటువంటి మా కృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇంతమందికి ఈ పరిచర్య చేయగలుగుతున్నాం. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఏం పని చేయలేను సార్. ఈ చెయ్యి ఇరిగింది, కాలుకి యాక్సిడెంట్ అయింది. మా ఆయన లేడు, కొడుకుంటే ఒక కొడుకు అయితే కొడుకు చనిపోయాడు. కొడుకు 2 పిల్లకాయలు. మాకు బట్టలు కానీ బట్టలు అమ్మోళ్ళే ఇస్తారు. నాకైతే కొనుక్కొని శక్తి లేదు, ఏ పనికి వెళ్ళను. మాకు అన్నం అమ్మోళ్ళే పెడతారు. ఎప్పుడన్నా ఇరికి ఇబ్బంది అయిందమ్మన్న కూడా సల్ట్ బియ్యం అయినా వాళ్ళు వండుకునేనా మాకు ఇచ్చి పంపిస్తారు. నాకు బట్టలు కానీ అన్నం కానీ నా పిల్లలు నాకు అమ్మోళ్ళే పెడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఏదైనా పండుగ వస్తే బట్టలు కూడా ఇస్తారు. అప్పుడు ఇస్తున్నారు. అంటే దేవుడి కృపను వాళ్ళు చల్లగా ఉండాలా, దేవుడిని నమ్ముకున్నారు, దేవుడి బిడ్డలు కాబట్టి మాకు వాళ్ళకు వచ్చి మాకు ఇస్తున్నారు. ఆ మోటార్ సైకిల్ మీద పెడుతున్నప్పుడు కొద్దిగా ఆటోలో పెట్టాము. ఆ ఆటో కూడా రెంట్ పే చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ప్రభా ఒక ఓమిని వ్యాన్ అన్న ఇవ్వమంటే దేవుడు ఆ సమయంలో ఓమిని వ్యాన్ను దేవుడు ఒకరి ద్వారా గిఫ్ట్గా ఇచ్చారు. ఆ తదుపరి అది కూడా పాడైపోయింది. ఆ పాడైపోయిన క్రమంలో దేవుడు ఒక దేవుని బిడ్డ ద్వారాగా ఈ వెహికల్ ఒక గిఫ్ట్గా ఇచ్చారు ఆ కుటుంబం అనమాట.
దేవుడు వారి వైద్య సేవలో ఉండి వారి ద్వారా దేవుడు ఇది బహుమానంగా ఇచ్చారు. వారు ఒకరోజు అడిగారు, దేవుడు మీకు ఈ సేవ కొరకు వెహికల్ ఇవ్వమన్నారు అయ్యా అని చెప్పేసి వారు లోన్ పెట్టుకొని మరి ఈఎంఐ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ వెహికల్ మేము అనాథల సేవ కొరకు మేము వాడుతున్నాం. ఎవరు అడిగింది లేదు ఎక్కడ, కానీ దేవుడే వారికి మంచి మనసును బట్టి వారు వచ్చి ఇది ఇచ్చారనమాట. ప్రస్తుతం ఈ కరుణ రథం వెహికల్ పేరు, ఈ కరుణ రథంలోనే అన్నం పెడుతూ ఉన్నాం అనమాట. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు కళ వచ్చింది. ఆ కళ్ళలో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఏ బండి కావాలి? నేను ఆ కళ్ళలో అయ్యా నాకు ఒక వెహికల్ కావాలయ్యా అడుగుతున్నాను. ఖచ్చితంగా దేవుడు ఆ కళ వచ్చిన 1 year తర్వాత దేవుడు నాకు వెహికల్ ఇచ్చాడు. అంటే నేను ఏమైతే ప్రార్థిస్తానో ఆ ప్రార్థించేది నా కోసం కాదు కాబట్టి, ఈ దిక్కులో నా బాధ్యత కొరకు కాబట్టి దేవుడు వింటాడు అనేది నా ఆశ. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఆది శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నాన్న గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే సంపాదించి ఖర్చు పెట్టి చూడు. అమ్మ గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే వంట చేసి తిని చూడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.